బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. నోటితో ఓ మాట చెప్పి నొసటితో వెక్కిరించడం అన్నట్లుంది డ్రాగన్ కంట్రీ తీరు. గాల్వన్ లోయ తమదేనని చెప్పడమే కాకుండా భారత్తో వివాదం వారసత్వం అనడం హాస్యాస్పదంగా మారింది. సరిహద్దుల్లో భారత్ ఉద్రిక్తతలకు కారణమవుతూ దీనికి భారతే కారణమనడం చర్చనీయాంశం అవుతోంది. సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు చొచ్చుకు వస్తున్న చైనా తిరిగి భారత్ పైనే నిందలు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ పై సంచలన ఆరోపణలు చేసింది. గల్వాన్ తమదేనని వింత వాదన చేస్తున్న డ్రాగన్ సరిహద్దుల్లో ఘర్షణలకు కారణం భారతేనని కారు కూతలు కూస్తోంది. అయితే రెండు దేశాల సరిహద్దు వివాదంతో ద్వైపాక్షిక సంబంధాలను ముడిపెట్టడం సరికాదని తిరిగి భారత్కే నీతి వ్యాఖ్యలు చెబుతోంది. భారత్తో సరిహద్దు వివాదంపై చైనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. చేసిందంతా చేస్తూనే చివరికి దాన్ని భారత్పై నెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఘర్షణలకు తాము కారణం కాదని భారతే కారణమని సరికొత్త వాదనను తెరపైకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో గల్వాన్ లోయ తమ వైపే ఉందని విచిత్ర వాదన చేస్తోంది. అయితే సరిహద్దుల్లో ఘర్షణలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపడం సరైంది కాదని వేదాలు వల్లిస్తోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించి 2020లో వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సైనికులను మోహరించిందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్ స్పందించారు. ఎల్ఏసీ వెంబడి తమ భూభాగం వైపే ఈ గల్వాన్ లోయ ఉందని చైనా చేస్తున్న వాదనకు వు కియాన్ మరోసారి వత్తాసు పలికారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత భారత్దేనని వు కియాన్ పేర్కొనడం గమనార్హం. సరిహద్దుల్లో భారత్ చైనా వివాదం వారసత్వంగా కొనసాగుతుందని చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్ చెప్పడం హాస్యాస్పదంగా మారింది. అయితే ఆ వివాదాలను ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల భాగస్వామ్య ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో విభేదాలను పరిష్కరించేందుకు భారత్ తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని నేతలు వల్లించారు. సరిహద్దు వద్ద అసాధారణ పరిస్థితులు తొలగిపోయి సాధారణ పరిస్థితులు వచ్చే వరకు చైనాతో మునుపటి స్థితిని పునరుద్ధరించడం అసాధ్యమని ఇప్పటికే భారత్ అనేకసార్లు స్పష్టం చేసింది. 2020లో లడఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో ఇరువైపులా ప్రాణనష్టం కూడా సంభవించింది. గల్వాన్ లోయలోకి చొచ్చుకు వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా అక్కడే ఉన్న భారత సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలోనే ఘర్షణలు చెలరేగగా డ్రాగన్ సైన్యం కుట్రలను తిప్పికొట్టిన భారత బలగాలు వారిని వెనక్కి పంపించాయి. అయితే భారత్ కంటే చైనా వైపు ప్రాణనష్టం భారీగా జరిగిందని ఎన్నో నివేదికలు బయటకొచ్చాయి. కానీ చైనా మాత్రం వాటిని అంగీకరించలేదు. అప్పటి నుంచి భారత్ చైనా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా గల్వాన్ సరిహద్దు వివాదంపై ఇరు దేశాల సైన్యాల మధ్య వివిధ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. భారత్తో పంచుకుంటున్న వాస్తవాధీన రేఖ సరిహద్దు వద్ద తరచూ ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి కారణమవుతూ వస్తోంది చైనా. తరచూ సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చైనా దురాక్రమణలు చేస్తూనే ఉంది. 2020 జూన్లో రక్తసిక్త ఘర్షణలు జరిగిన లడఖ్ సరిహద్దు ప్రాంతంలో ఉభయ దేశాల సైన్యాలు పూర్వపు ప్రదేశాలకు ఉపసంహరించుకునేందుకు సైన్యాధికారుల మధ్య 19 సార్లు చర్చలు జరిగినా సమస్య పూర్తి పరిష్కారానికి నోచుకోలేదు. ఇటీవల చోటు చేసుకున్న చర్చలు కొంత ఆశను కల్పించినప్పటికీ చైనా తీరు కొత్త అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని తమదేనంటూ కొత్త మ్యాప్లను జారీ చేయడం ఇరు దేశాల మధ్య వివాదాన్ని మరింత పెంచింది. దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నస్బర్గ్ లో బ్రిక్స్ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మన ప్రధాని నరేంద్ర మోదీతో ముచ్చటించి సరిహద్దులోని ఆక్రమణల నుంచి రెండు దేశాల సైన్యాలను ఉపసంహరించుకుందామని సంకల్పం చెప్పుకున్నట్టు వచ్చిన వార్తల తడి ఆరకముందే బీజింగ్ ప్రభుత్వం ఒక కొత్త జాతీయ పటాన్ని ప్రచురించింది. ఇదిలా ఉంటే చైనా అధినేత జిన్జియాంగ్ విదేశాలకు చెందిన భూమిని ఆక్రమించుకున్నట్లు వచ్చిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఒక్క అంగుళం విదేశీ భూమిని కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని, అలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించట్లేదని వివరించారు. చైనా ఆవిర్భవించినప్పటి నుంచి విదేశాలతో సఖ్యతను మాత్రమే కోరుకుంటోందని, ఇలాంటి ఉద్రిక్తతకు అవకాశం లేని విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని జిన్పింగ్ చెప్పుకొచ్చారు. అయితే తన మాటల్లో ఎక్కడా ఆయన భారత్ ప్రస్తావన తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో వు కియాన్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యనని
అంతర్జాతీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.